సో గైస్ ఇప్పుడే పుష్ప 2 ద రూల్ మూవీ అయితే చూసి వచ్చాను అనమాట. మామూలుగా లేదు మామ, నా ఫేస్ లో ఎక్సైట్మెంట్ చూస్తే మీకే అర్థమైపోద్ది ఎంత బాగుందంటే సినిమా. ముందుగా సుకుమార్ గారికి నిజంగా సూపర్ అండి, మీరు మామూలుగా తీయలేదు. టికెట్ రేట్లు 900 కానీ 1200 కానీ 1500 కానీ ఇవన్నీ చూసి ఏట్రా ఈ రేట్లు అనేసి అనుకున్నారు చాలా మంది, అనుకున్నారు నేను అనుకున్నాను. బ్లాక్ లో కదా ఈ రేట్లకు అమ్ముతారు, ఆ రేట్లు తీసుకొచ్చి అఫీషియల్గా అమ్మేస్తున్నారు ఏంటి అని చెప్పేసి ఒక ఫీలింగ్ వచ్చింది. కానీ ఎప్పుడైతే మనం సీట్లో కూర్చొని అక్కడ సినిమా బొమ్మ పడుతుందో ఇంకా ఈ రేట్లు గీట్లు ఏమీ లేవు, మొత్తం అన్నీ ఎగిరిపోతాయి అంతే. సినిమా అంత హై లెవెల్ ఇస్తుంది, అంత ఇంపాక్ట్ ఇస్తుంది మనకి. థియేటర్ నుంచి బయటకు వస్తున్నప్పుడు అబ్బా ఏముందరా అని అనిపిస్తుంది, ఖచ్చితంగా అనిపిస్తుంది. అంత బాగుంది. మెయిన్ సినిమా గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ప్లస్, సినిమా మొత్తానికి ప్లస్ అల్లు అర్జున్. బా ఏమన్నా యాక్టరా, ఏమన్నా హీరో, అసలు నిజంగా చెప్తున్నాను చించ అవతలు పడిచాడు అంతే. ట్రోల్స్ గీల్స్ ఇవేమీ లేవు. ఇంకా ఎంతమంది ఎన్ని ట్రోల్స్ చేసుకుంటే నా యాక్టింగ్ నేను చేసుకుంటా అని చెప్పి కాల్ రెగరేస్ మరి యాక్టింగ్ చేసి అద్దరు కొట్టాడు అనమాట. ఇంకా నేను మాటల్లో చెప్పలేను, అద్దరిపోయింది ఒకటే మాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అల్లు అర్జున్ అంటే పుష్ప ఇన్వాల్వ్ అయిపోయాడు అల్లు అర్జున్, అంత బాగా యాక్ట్ చేశారు. అండ్ ఫస్ట్ హాఫ్ గురించి మెయిన్ మాట్లాడుకుంటే ఫస్ట్ హాఫ్లో పుష్పకి ఎలివేషన్స్ ఇచ్చే పనిలో పడ్డారనమాట మన డైరెక్టర్. ఎంత ఎలివేషన్స్ అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఎలివేషన్సే, ఇంకా అంతగాని ఇంకేం లేదు. సో హైలైట్ అక్కడ మాత్రం ఎలివేషన్స్ బాగున్నాయి. బట్ నాకు ఏంటి అనిపించిందంటే ఒక్క మైనస్, ఆ ఫస్ట్ హాఫ్ కొంచెం స్పీడ్గా తీసుకెళ్ళి ఉంటే బాగుంది కదా. అంటే అది తీసుకెళ్ళింది బాగుంది కానీ అది కొంచెం ఇంకా స్పీడ్గా వెళ్ళుంటే బాగుందని నాకైతే అనిపించింది. సో కొంచెం ల్యాగ్ అయినట్టు అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ ఉంటుంది, ఆ సెకండ్ హాఫ్ ఆ ఇంటర్వెల్ దగ్గర ఆ జాతర సీన్ ఇవన్నీ నాకు ఇప్పటికీ మైండ్ నుంచి ఎగిరిపోతున్నాయి. అసలు ఏంటి ఇదంతా, నా అసలు ఇంత అద్భుతంగా ఎలా చేశాడు అసలు అల్లు అర్జున్, అసలు అద్దరు కొట్టేశాడు. ఒక్కటే ఫీలింగ్ అల్లు అర్జున్ అంతే. ఎంత బాగా యాక్ట్ చేశాడంటే అసలు ఇంకా నీకు ఎలా చెప్పాలి, మాటలు రావట్లేదు నాకు, అంత బాగా యాక్ట్ చేశారు. సో సినిమా అయితే చాలా బాగుంది. ఆ జాతర సీన్ కానీ, మెయిన్ జాతర సీన్ నాకు నచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే క్లైమాక్స్ దగ్గర, ప్రీ క్లైమాక్స్ దగ్గర ఫైట్ వస్తుంది, అది అదిరిపోయింది అనమాట. అంటే అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు రావడానికి కారణం ఇదా, ఇంత తప్పు లేదు. నేషనల్ అవార్డు కాదు, ఎన్ని అవార్డులు ఇచ్చినా పర్లేదు అని అనిపించింది. సో అంత బాగా అయితే యాక్ట్ చేశారు. అండ్ రష్మిక కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అక్కడక్కడ తనకు సీన్లు కొంచెం బాగా వర్కౌట్ అయిన డైలాగ్స్ కానీ సీన్లు కానీ బాగానే పడ్డాయి. అండ్ బీజిఎం కూడా అదిరిపోయింది. సాంగ్స్ భయ్యా ఒకటే చెప్తున్నాను, సాంగ్స్ బయట చూసి ఏంట్రీ పాటలు అని అనుకున్నాం, కానీ ఆ సాంగ్ ప్రతి సాంగ్కి సినిమాలో ఒక సిచ్యువేషన్ పడితేనే ఆ సాంగ్ వస్తుంది. ఆ సాంగ్కి అంటే ఎప్పుడు పడితే అప్పుడు సాంగ్ వచ్చేస్తుంది అని అన్నట్లేదు, ఆ సాంగ్కి తగ్గట్టుగా అక్కడ సీన్ జరిగితేనే ఆ సాంగ్ పడుతుంది అక్కడ. సో సాంగ్స్ అన్ని కరెక్ట్ ప్లేస్మెంట్లో కరెక్ట్గా సెట్ అయ్యాయి, అదిరిపోయింది. సాంగ్స్ కూడా అసలు చాలా బాగున్నాయి. బిగ్ స్క్రీన్లో చూసే అంటే మొబైల్లో చూసేదానికన్నా బిగ్ స్క్రీన్లో చూస్తే అదిరిపోయింది అనమాట. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఆ గ్రేస్ కానీ ఆ డ్యాన్స్ కానీ అదిరిపోయింది. ఇంకా నేను అదిరిపోయిందని తప్ప ఇంకేం చెప్పలేకపోతున్నాను, అంత ఎగ్జైట్మెంట్లో ఉన్నాను అనమాట. సో మీరు ఎంతమంది పుష్ప 2 చూశారు, ఎంతమంది ప్రీమియర్ షోస్ చూశారు, ఎంతమంది ఇప్పుడు బెనిఫిట్ షోస్ కానీ ఇవన్నీ ఎంతమంది చూసారు కామెంట్ చేయండి. నచ్చిందా నచ్చలేదో కామెంట్ చేయండి. సో నాకైతే మాత్రం అదిరిపోయింది. సో సినిమా మొత్తానికి నేను ఇచ్చే రేటింగ్ అయితే 5కి 4.5 ఇస్తానమాట. అంత బాగుంది భయ్య. మీరు కళ్ళు మూసుకొని టికెట్లు బుక్ చేసుకొని ఫ్యామిలీ వెళ్ళి చూసేయండి, అదిరిపోయింది అంతే. సో పుష్ప 1 ఎంత ఇదైంది మనకి తెలుసు. సో పుష్ప 2 ఖచ్చితంగా 1000 కోట్లు దాటి ఇంకా దూసుకెళ్ళిపోద్ది. సో దాని మీద అయితే నాకు నమ్మకం ఉంది. సో అదనమాట సంగతి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.